ఫుట్పాత్పై కూర్చున్న భిక్షగాడి రోజు సహాయం చేసేది ఒక అమ్మాయి. కాని ఒకరోజు భిక్షగాడు చేసిన పనికి మానవత్వం ఏడ్చేసింది. స్నేహితులారా, సాయంత్రం సమయం. ఆఫీస్ నుండి తిరిగి వస్తున్న నవ్య తన స్కూటీపై మహల్లా రోడ్డు నుండి వెళుతోంది. రోజంతా ఉన్న అలసట ఆమె ముఖంపై స్పష్టంగా కనిపిస్తోంది. ట్రాఫిక్ శబ్దాలు, వాహనాల హార్నులు మరియు రోడ్డు పక్కన ఉన్న రద్దీలో ఆమె మనసు త్వరగా ఇంటికి చేరాలని కోరుకుంటోంది. కాని అప్పుడే ఆమె చూపు ఆ ఫుట్పాత్పై కూర్చున్న ఒక భిక్షగాడిపై పడింది. చిరిగిపోయిన పాత బట్టలు, చెల్లాచెదురుగా ఉన్న జుట్టు మరియు చేతిలో చాచిన గిన్నె, దుమ్ము ధూళితో నిండిన ముఖం, ఏళ్ల తరబడి స్నానం చేయనట్టుగా ఉంది. ఆ క్షణంలో నవ్య స్కూటీ ఆటోమేటిక్గా నెమ్మదిగా అయింది. ఆమె చాలా రోజుల నుండి అదే రోడ్డు నుండి వెళుతూ ఉండేది మరియు ప్రతిరోజు అదే చోట కూర్చుని ఉండటం చూసేది. ఆమె ఆలోచించింది, ఈ వ్యక్తి ప్రతిరోజూ ఇక్కడే కూర్చునుంటాడు. ఎందుకో ఈరోజు ఇతన్ని చూసి నా గుండె కరిగిపోయింది. ఆమె స్కూటీ ఆపి జేబు నుండి ₹1 తీసి అతని గిన్నెలో వేస్తూ అంది, ఇప్పుడు చిల్లర లేదు, ఇదే ఉంచుకోండి. భిక్షగాడు ఏమీ మాట్లాడకుండా ఆమె వైపు చూసి స్వల్పంగా నవ్వాడు. కాని అతని కళ్ళు నిశ్శబ్దంగా చాలా కబుర్లు చెప్పినట్టుగా ఉన్నాయి. ఆ కళ్ళు నవ్య ముఖం నుండి తొలగడానికి పేరు తీసుకోలేదు. నవ్యకు ఒక వింత భావన కలిగింది. ఆమె త్వరగా స్కూటీ స్టార్ట్ చేసి ఇంటివైపు వెళ్ళిపోయింది. కాని దారి పొడవునా ఆ కళ్ళు ఆమెను ఇబ్బంది పెట్టసాగాయి. మరుసటి రోజు మళ్లీ అదే జరిగింది. ఆఫీస్ నుండి తిరిగి వచ్చిన వెంటనే ఆమె మహల్లా మలుపు వద్దకు చేరగాని భిక్షగాడు లేచి ఆమె దగ్గరకు వచ్చాడు. ఈసారి అతను నవ్వుతూ చేతులు చాచాడు. నవ్య మళ్లీ జేబు నుండి కొన్ని నాణేలు తీసి అతనికిచ్చింది. కాని ఆమె మనసులో ప్రశ్న ఎదిగింది. ఈ వ్యక్తి నన్ను ఎందుకిలా చూస్తాడు? కేవలం డబ్బుల కోసమా? ప్రతిరోజు నిరీక్షిస్తాడా? లేక దీని వెనక వేరే ఏదైనా ఉందా? రోజులు గడిచిపోతున్నాయి. ఇప్పుడిది రోజువారీ అలవాటైపోయింది. నవ్య ఆ రోడ్డులో ఆ స్థలానికి చేరగానే ఆ ఫుట్పాత్ భిక్షగాడు ఆమె ముందు నిలబడేవాడు. ఆమె డబ్బులిచ్చేది మరియు అతను ఏమీ మాట్లాడకుండా ఎక్కువసేపు ఆమెను చూస్తూ ఉండేవాడు. ఒకరోజు నవ్య ఆఫీస్ నుండి తిరిగి వచ్చి కిటికీ వద్ద నిలబడి ఉంది. కింద చూసింది. ఆ భిక్షగాడే ఆమె ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఆమె గుండె మళ్లీ కరిగిపోయింది. ఆమె అరిచింది, ఆగండి, భోజనం తీసుకోండి. ఆమె త్వరగా వంటింట్లోకి వెళ్ళి అమ్మతో ఇలా అంది, కొంచెం భోజనం ప్యాక్ చేయండి. తర్వాత తలుపు వద్దకు వెళ్లి డబ్బాను అతని చేతిలో పెట్టింది. కాని భోజనం తీసుకునేటప్పుడు కూడా అతని కళ్ళు కేవలం నవ్యపైనే ఉన్నాయి. ఆ కళ్లల్లో ఏదో లోతైన కథ దాగి ఉన్నట్టుగా ఉంది. నవ్య భయం మరియు జాలి మధ్యలో చిక్కుకుపోయింది. తలుపు గట్టిగా మూసివేసింది. అయితే రాత్రంతా తిరగబడుతూ ఉంది. ఆమె అమ్మ ఆమె ప్రతిరోజూ ఆ భిక్షగాడికి భోజనమిస్తున్నట్టు చూసి నవ్వుతూ ఇలా అంది, బిడ్డా, ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టడం పుణ్యకార్యం. భగవంతుడు నీకు దీనికి ఫలితం తప్పకుండా ఇస్తాడు. నవ్య తల ఊపింది. కాని మనసులో తుఫానుంది. ఆ వ్యక్తి కళ్ళు ప్రతిరోజూ ఆమెను ఎందుకు వెంబడిస్తాయో ఆమెకు అర్థం కాలేదు. ఇప్పుడు పరిస్థితి ఇలా అయింది. నవ్య ఆఫీస్ నుండి తిరిగి వచ్చినప్పుడు ఆమె అడుగులు ఆటోమేటిక్గా ఆ ఫుట్పాత్ వైపు మళ్లేవి. ఆమె గుండె ఇలా అంటోంది, బహుశా ఈరోజు కూడా అతను అక్కడే ఉంటాడు. మరియు నిజంగానే అతను అక్కడే ఉండేవాడు. క్రమంగా ఇదొక వింత సంబంధంగా మారిపోయింది. మాటలు లేకుండా, ఏమీ చెప్పకుండా, కేవలం కళ్లతో మాట్లాడే సంబంధం. నవ్య తనను తాను ప్రశ్నించుకుంటోంది, ఇతను కేవలం ఒక భిక్షగాడా లేక దీని వెనుక వేరే నిజం దాగి ఉందా? కాని ఒక సాయంత్రం ఆమె అతనికి భోజనమిచ్చినప్పుడు అకస్మాత్తుగా భిక్షగాడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నవ్య ఉలిక్కిపోయింది. కళ్లల్లో భయం స్పష్టంగా కనిపించింది. ఆమె త్వరగా చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కాని ఆ వ్యక్తి నెమ్మదిగా ఇలా అన్నాడు, భయపడకండి మేడం, నేను మీతో కేవలం ఒక్క మాట మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. నవ్య కనుబొమ్మలు ఎగరేస్తూ ఇలా అంది, ఏమిటి? డబ్బులు కావాలంటే స్పష్టంగా చెప్పండి, కాని ఇలా చెయ్యి పట్టుకోవడం బొత్తిగా సహించను. భిక్షగాడు తల వంచుకుని నెమ్మదిగా ఇలా అన్నాడు, నాకు మీ డబ్బులు కావాల్సింది కాదు, నాకు మీ గుండె కావాలి. నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను. మీ ముఖం చూసినప్పుడల్లా నా ఆకలి, నా బాధలు అన్నీ మర్చిపోతాను. నవ్య చెవులకు నమ్మకం కలగలేదు. ఆమె కోపంగా మందలిస్తూ ఇలా అంది, మీకు సిగ్గులేదా? మీ స్థితి చూసుకోండి. ఒక భిక్షగాడిగా ఉండి ఇలాంటి మాటలంటారా? నేను కేవలం మానవత్వం పేరుతో మీకు సహాయం చేస్తున్నాను, మరియు మీరు దీన్ని ప్రేమగా భావిస్తారా? ఆమె మాటలు విన్న భిక్షగాడి కళ్లల్లో భయం రాలేదు. అతను నెమ్మదిగా కాని దృఢంగా ఇలా అన్నాడు, ప్రేమ స్థితి చూసి రాదు మేడం. గుండె ఎవరిపై పడితే అక్కడ పడుతుంది. ముందు వ్యక్తి భిక్షగాడైనా రాజైనా తేడా లేదు. నాకు తెలుసు, మీరు నన్ను కంటే చాలా ఉన్నతంగా ఉన్నారు. కాని గుండెనేం చేయను? మిమ్మల్ని ఇష్టపడకుండా ఆపుకోలేకపోతున్నాను. నవ్య కోపంతో వణుకుతూ ఉంది. ఆమె భోజనం అతని చేతిలో దించి తలుపు గట్టిగా మూసివేసింది. అయితే రాత్రంతా ఆమె చెవిల్లో ఆ మాటలు గుండెల్లో గుండెలు కొట్టుకుంటూ ఉన్నాయి. ప్రేమ స్థితి చూసి రాదు. మరుసటి రోజు ఆమె తన స్నేహితురాలికి అంతా చెప్పింది. స్నేహితురాలు నవ్వుతూ ఇలా అంది, అరే పిచ్చిదానా, ఇదంతా ఒక మోసం. భిక్షగాడు మీ డబ్బులపై హాయిగా ఉండాలని మిమ్మల్ని బుట్టలో పడేయాలని చూస్తున్నాడు.
లేకపోతే భిక్షగాడికి ప్రేమంటే ఏముంది? నవ్యకు ఆమె మాట సరైనదిగా అనిపించింది. ఆమె నిర్ణయించుకుంది, ఇక ముందు ఆ భిక్షగాడు ఇలాంటి మాటలు అంటే పోలీసులకు ఇస్తానని బెదిరిస్తాను. మరియు నిజంగానే మరుసటి రోజు అతను మళ్లీ అదే మాటలు చెప్పగానే నవ్య కఠినంగా ఇలా అంది, చూడండి, నేను మీ ఆకలి తీర్చడానికే భోజనమిస్తున్నాను. మళ్ళీ ఇలాంటి అసభ్యం మాట్లాడితే మొత్తం మహల్లాలో గోల చేసి పోలీసులు పిలుస్తాను. అర్థమైందా? కాని ఆమె ఆశకు విరుద్ధంగా భిక్షగాడు నవ్వాడు. కళ్లలో అదే పట్టుదల, అదే కోరిక మెరిసిపోతోంది. అతనిలా అన్నాడు, మీరు కావాలనుకుంటే ప్రపంచం నుండి బెదిరించండి, కాని నన్ను బెదిరించలేరు. నాకు కేవలం మీరు కావాలి. మీరు నన్ను ఇష్టపడతారా లేదా అని స్పష్టంగా చెప్పండి. నవ్య ఒక్క నిక్కేర్పు విడిచి ఇలా అంది, మీ ధైర్యం చాలా ఉంది, కాని తెలుసుకోండి, నేను మీ మాయలో పడను. మీరు నా ప్రేమ పేరుతో నా ఆదాయాన్ని మీ చేతిలో పెట్టాలని అనుకుంటున్నారు, కాని నాకంతా తెలుసు. ఇంత వినగానే భిక్షగాడి ముఖం మారిపోయింది. అతను డబ్బాను తిరిగి ఇస్తూ ఇలా అన్నాడు, మీరిలాగే అనుకుంటే సరి, ఇక నాకు మీ డబ్బులు లేదా భోజనం అవసరం లేదు. కాని ఇంత తెలుసుకోండి, నా గుండెలో మీకోసం ఉన్నది నిజమైనది. ఇంత అని అతను వెళ్ళిపోయాడు. నవ్య అక్కడే తలుపు వద్ద నిలబడి ఉంది, చేతిలో డబ్బా పట్టుకుని, కళ్లల్లో ప్రశ్నలతో. ఇతను నన్ను మోసం చేయాలనుకుంటే భోజనం ఎందుకు తిరిగిస్తాడు? మళ్లీ భయపడకుండా నా కళ్లలో కళ్ళు పెట్టి నిజం ఎందుకు చెప్తాడు? చాలా రోజులు ఆ భిక్షగాడు ఆమె తలుపు వద్దకు రాలేదు. ఇప్పుడు నవ్య ఆఫీస్ నుండి తిరిగి వచ్చినప్పుడు ఆమె కళ్ళు అజ్ఞాతంగా అతన్ని వెతుకుతూ ఉండేవి. కాని ఫుట్పాత్పై కాదు, తలుపు వద్ద కాదు, ఎక్కడా కనిపించేవాడు కాదు. అమ్మ కూడా అడిగింది, బిడ్డా, ఆ వ్యక్తి ఇప్పుడు ఎందుకు రాడు? నవ్య నిర్లిప్తంగా ఇలా అంది, తెలీదమ్మా, బహుశా వేరే చోటికి వెళ్ళిపోయి ఉంటాడు. కాని గుండె లోపల ఎక్కడో అతని కొద్ది కొలుకుతోంది. ప్రతిరోజు ఆమె కోసం నిరీక్షించే ఆ కళ్ళు ఇప్పుడు లేకపోవడం, ఆ నిశ్శబ్దం ఆమె గుండెను కలవరపరుస్తోంది. ఇప్పుడు ఆ నిశ్శబ్దమే ఆమెను మరింత అల్లకల్లోలం చేస్తోంది. చాలా వారాలు గడిచిపోయాయి. ఫుట్పాత్పై కూర్చునే ఆ భిక్షగాడు ఎక్కడా కనిపించట్లేదు. ముందు నవ్యకు ఉపశమనం కలిగింది. సరే, ఇక అతను వీర్ధమాటలు అనడు. కాని క్రమంగా అది అలవాటైపోయినట్టు అనిపించింది. ఆఫీస్ నుండి తిరిగి వచ్చిన వెంటనే ఆమె చూపు అతను కూర్చునే చోటికి వెళ్లేది. కాని ఖాళీ ఫుట్పాత్ చూసి ఆమె గుండె ఖాళీగా అనిపించసాగింది. ఒక రాత్రి మంచం మీద పడుకుని నవ్య ఆలోచిస్తోంది, ఇతను నన్ను మోసం చేయాలనుకుంటే నా తిరస్కారం తర్వాత కూడా నా వెనక్కి వచ్చేవాడు. కాని అతను భోజనం తిరిగిచ్చి వెళ్ళిపోవడం సరైనదిగా భావించాడు. నిజంగానే అతని ఉద్దేశం స్వచ్ఛమా? అతని కళ్లలో నేను చూసిన ప్రేమ నిజమైనదా? ఆమె అల్లకల్లోలంగా తిరగబడుతూ ఉంది. ఎక్కడో ఆమె గుండెలో ఇప్పుడు ఆ వ్యక్తి పట్ల మృదుత్వం ఇంటుకురుస్తోంది. తర్వాత వారాల తర్వాత అకస్మాత్తుగా అతను రోడ్డుపై కనిపించాడు. నవ్య తన స్కూటీపై ఉంది మరియు భిక్షగాడు ఫుట్పాత్ నుండి లేచి ఆమె వైపు వచ్చాడు. కాని ఈసారి అతను చేతులు చాపలేదు, డబ్బులు అడగలేదు. కేవలం ఆమె వైపు చూస్తూ నెమ్మదిగా ఇలా అన్నాడు, మీరు ఎలా ఉన్నారు? నవ్య కొంతసేపు స్తంభించిపోయింది. ఇది మొదటిసారి అతను ఆమెతో నేరుగా ప్రశ్న అడిగాడు. ఆమె ఇలా అంది, బాగున్నాను. మీరీ రోజులన్నీ ఎక్కడున్నారు? నవ్వుతూ ఇలా అన్నాడు, కొంచెం అనారోగ్యంగా ఉన్నాను, ఇప్పుడు బావున్నాను. అతని స్వరంలో నిజాయితీ ఉంది. నవ్య గుండె మరింత కరిగిపోయింది. ఆమె పర్సు నుండి డబ్బులు తీసి ఇవ్వాలనుకుంది. కానీ అతను తల ఊపి తిరస్కరించాడు. లేదు, ఇక నాకు మీ భిక్ష అవసరం లేదు. మీరు ఇవ్వాలనుకుంటే మీ ముఖంపై నవ్వు ఇవ్వండి. నవ్య ముఖం ఎర్రబడింది. ఆమె త్వరగా స్కూటీ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోయింది. కానీ చెవుల్లో అతని మాటలు, గుండెల్లో గుండెలు కొట్టుకుంటున్నాయి. మీ నవ్వు. ఇప్పుడు పరిస్థితి ఇలా అయింది. అతని ఎక్కడ కనిపించినా నవ్య కూడా అతనికి నవ్వుతూ చూసేది. ఇద్దరి మధ్య నిశ్శబ్ద చూపుల సంబంధం లోతుగా మారసాగింది. క్రమంగా నవ్య ఆలోచన మారడం మొదలైంది. ఆమె కనిపించసాగింది, బహుశా ఈ భిక్షగాడి గుండెలో తన పట్ల నిజమైన ప్రేమ ఉందేమో. మరియు ప్రేమ నిజమైతే వ్యక్తి రూపు లేదా పరిస్థితి ఏమీ పట్టవు. ఒకరోజు ఆమె ధైర్యం సమకూర్చుకుని అతనిలా అడిగింది, నాపై మీకు ప్రేమ ఎందుకు కలిగింది? నాలో మీరేమి చూశారు? భిక్షగాడు నిట్టూర్పు విడిచి ఇలా అన్నాడు, మేడం, మీరు మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళ కోసం మీ పెళ్లి వాయిదా వేస్తూ ఉన్నారని విన్నాను. మీరు సొంత సంతోషాలను త్యాగం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా అరుదు. మొదటిసారి మీ కళ్ళల్లో చూసినప్పుడు మీరు కేవలం అందంగా ఉన్నారని కాదు, చాలా గొప్ప మనిషిగా ఉన్నారని అర్థమైంది. మరియు నేనొక పేదవాడిని, కానీ గుండె నుండి మిమ్మల్ని ఇష్టపడ్డాను. అతని మాటలు విని నవ్య కళ్ళు నిండిపోయాయి. ఆమె ఆలోచించింది, నా జీవితం మొత్తం అమ్మ, తమ్ముళ్ళు, చెల్లెళ్ల కోసమే గడిచిపోయింది. ఎప్పుడూ ఎవరూ నా గురించి ఆలోచించలేదు. మరియు ఈ భిక్షగాడైనా నా బాధను అర్థం చేసుకుంటాడు, నా త్యాగాన్ని మెచ్చుకుంటాడు.
క్రమంగా ఆమె కూడా అతని ప్రేమలో మునిగిపోసాగింది. ఇప్పుడు ఆమె ప్రతిరోజు ఆఫీసు నుండి తిరిగొచ్చి అతని కోసం భోజనం ప్యాక్ చేసి తలుపు వద్ద నిలబడి అతని కోసం ఎదురుచూసేది. మాటలెక్కువ కావు, కాని కళ్ళు అంతా చెప్పేసేవి. నవ్య తన గుండెలో ఒక నిర్ణయం తీసుకుంది. ఇతను నన్ను నిజంగా ఇష్టపడితే నేనితన్ని అంగీకరిస్తాను. ఇతను భిక్షరాడైనా సరే నేనితనికి చిన్నపాటి పని ప్రారంభించి ఇస్తాను. నాకు డబ్బులు కాదు, ప్రేమ కావాలి. కాని అప్పుడే విధి వేరే ఆట ఆడ్డం మొదలుపెట్టింది. ఒక రోజు నుండి 2 రోజులు, 2 రోజుల నుండి 3 రోజులు, మరియు తర్వాత వారాలు గడిచిపోయాయి. ఆ భిక్షదాడు మళ్లీ అకస్మాత్తుగా అదృశ్యమైపోయాడు. ఫుట్పాత్పై కాదు, మహల్లాలో కాదు, ఎక్కడా కాదు. నవ్య అల్లకల్లోలమైపోయింది. ఆమె మనసులో నానా రకాల ఆలోచనలొచ్చాయి. ఎక్కడో అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందేమో, ఎక్కడో ప్రమాదంలో పడ్డాడేమో, లేక నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడా. రేంబలు ఆమె కళ్ళు అతని కోసం వెతుకుతూ ఉండేవి. ఆఫీసులో కూర్చుని ఉన్న కిటికీ నుండి బయటకు చూసేది. బహుశా ఎక్కడైనా కనిపిస్తాడేమో. రోడ్లు మార్చుకుని కూడా వెళ్లేది. బహుశా ఎక్కడైనా దొరుకుతాడేమో. కానీ ఫలితం అదే, ఖాళీ రోడ్లు మరియు ఖాళీ నిరీక్షణ. క్రమంగా నెలలు గడిచిపోయాయి. కాని ఆమె గుండె నుండి అతని జ్ఞాపకం పోలేదు. అతని నవ్వు, అతని కళ్ళలోని నిజాయితీ, మరియు మీ నవ్వు కావాలి అన్నమాట అన్నీ గుండెలో నివసించాయి. ఆమె గుండెలో ఎక్కడో ఇంకా ఆశ ఉంది. బహుశా అతను తిరిగి వస్తాడు. కాని నెలలు గడిచిపోయాయి మరియు ఎలాంటి సమాచారం లేదు. ఈలోగా ఇంటి బాధ్యతలు మరింత పెరిగాయి. చిన్న చెల్లెలి చదువు పూర్తయింది మరియు ఆమెకు ఉద్యోగం కూడా వచ్చింది. అమ్మ కళ్లల్లో ఇప్పుడు ఒక్క చింత మాత్రమే, నవ్య పెళ్లి. ఒకరోజు అమ్మ స్పష్టంగా ఇలా అంది, బిడ్డా, ఇక నువ్వు ఈ జిద్దు నేను మానను. నువ్వు తమ్ముళ్ళు చెల్లెళ్ల కోసం చాలా త్యాగాలు చేశావు. ఇక నువ్వు సొంత ఇల్లు పెట్టుకోవాలి. నవ్య తల వంచుకుంది. ఆమె గుండె ఇంకా ఆ అజ్ఞాత భిక్షగాడితో అనుసంధానమయ్యుంది. కాని అమ్మ ముందు ఏమీ అనలేకపోయింది. ఆమెకు తెలుసు, అమ్మ ఆమె త్యాగాలను అర్థం చేసుకుంటుంది. కాని అమ్మకు కూడా హక్కు ఉంది, బిడ్డను సంతోషంగా చూడాలని. కొద్ది వారాల్లోనే అమ్మ సంబంధాలు వెతకడం మొదలుపెట్టింది. ఒక ఆదివారం అబ్బాయి వాళ్ళు ఇంటికి రాబోతున్నారు. అమ్మ ఇలా అంది, బాగా సిద్ధం కావు, ఇక నీ వయసు గడిచిపోతోంది. నవ్య గుండెలో తుఫాను లేచింది. ఆమెకు అనిపించింది తన జీవితంలోని అతి పెద్ద రహస్యాన్ని అమ్మకు చెప్పేయాలని. ఆమె ఇప్పటికే ఎవరినో ఇష్టపడుతుందని, కాని ఆమె స్వయంగా అయోమయంలో ఉంది. అతను నెలలు తరబడి కనిపించడం లేదు, ఎక్కడా సమాచారం లేదు. నిజంగా అతని కోసం ఎదుగు చూడడం సరైనదా? ఆదివారం వచ్చేసింది. అబ్బాయి వాళ్ళు ఇంటికి వచ్చారు. అమ్మ నవ్యను మంచి బట్టలు వేసుకోమని చెప్పింది. కాని ఆమె సాధారణ సల్వార్ సూట్ మాత్రమే వేసుకుంది. ముఖం కూడా మేకప్ లేకుండా. ఆమె నిశ్శబ్దంగా వెళ్లి సమావేశ మందిరంలో కూర్చుంది. అబ్బాయి అమ్మ నానా రకాల ప్రశ్నలు అడుగుతోంది. చదువెంతవరకు? ఉద్యోగం ఎక్కడా? వంట చేయడం వచ్చా? నవ్య తల వంచుకుని అవును లేదా అని సమాధానం ఇస్తోంది. ఆమె మనసు వేరే ఆలోచనల్లో మునిగిపోయింది. కళ్లలో తేమ ఉంది. కాని ఆమె ఏదోలా కన్నీళ్లు ఆపుకుంది. అకస్మాత్తుగా తలుపు గట్టిగా తెరుచుకుంది. అందరి చూపులు అక్కడికి తిరిగాయి. అక్కడ నిలబడి ఉన్నాడు ఒక యువకుడు, స్వచ్ఛమైన బట్టల్లో, కళ్లలో వింత అళ్లకల్లోలం. అతను పెద్ద స్వరంలో పిలిచాడు, నవ్య. నవ్య కుర్చీ నుండి ఉలికిపడి లేచింది. స్వరం తెలిసినది. ఆమె జాగ్రత్తగా చూసి ఆమె తెలివిపోయింది. సునీల్ అని ఆమె నోటి నుండి అనారాసంగా వచ్చేసింది. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. అబ్బాయి వాళ్ల అమ్మ కోపంగా లేచి నిలబడి ఇలా అంది, ఇతనెవరు? ఇప్పటికే దీనికి ఎవరైనా ప్రేమికుడున్నాడా? అమ్మ భయపడుతూ ఇలా అంది, లేదు లేదు అన్నయ్య, మేము ఈ అబ్బాయిని తెలియదు. కాని ఆ యువకుడు ముందుకు వచ్చి అందరి ముందు ఇలా అన్నాడు, నా పేరు సునీల్, నేను నవ్యను ప్రేమిస్తాను. దీన్ని ఇతరులకు ఇవ్వడం నేను చూడలేను. అతని మాటలు వినగానే ఇంట్లో గందరగోళం మొదలైంది. అబ్బాయి వాళ్లు కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. అమ్మ సిగ్గుతో చెమటలు పట్టేసింది. అన్నయ్య కోపంగా సునీల్ కాలర్ పట్టుకుని ఇలా అన్నాడు, నువ్వెవరు? నా చెల్లెలి పేరు చెప్పి ఇక్కడ గొడవ ఎందుకు చేస్తున్నావు? సునీల్ అతని చేయి పట్టుకుని తప్పించి ఇలా అన్నాడు, నేను గూండా కాదు. నేను మీతో గౌరవంగా మాట్లాడాలనుకుంటున్నాను. కాని నిజమిదే, నేను నవ్యను ప్రేమిస్తాను. నవ్య కళ్ళు తేమతో నిండిపోయాయి. ఆమె గుండె గట్టిగా కొట్టుకుంటోంది. నెలల తర్వాత ముందు నిలబడిన అదే వ్యక్తి. ఆమె భిక్షగాడని అనుకున్నవాడు. కాని ఈ రోజు అతను భిక్షగాడిలా మారిపోయాడు. స్వచ్ఛమైన బట్టలు, ఆత్మవిశ్వాసంతో నిండిన ముఖం మరియు కళ్లల్లో అదే పాత కోరిక. నవ్య వణుకుతున్న స్వరంలో ఇలా అంది, నువ్వు సునీల్వా? కాని నువ్వు భిక్షగాడివి కదా, ఇదంతా ఎలా? సునీల్ లోతుగా నిట్టూర్పు విడిచి నెమ్మదిగా ఇలా అన్నాడు, నవ్య, నిజం చెప్పే సమయం వచ్చేసింది. నేను అసలు అండర్ కవర్ పోలీస్ అధికారిని. నగరంలో పిల్లల్ని దొన్నలించే ఒక డేంజరస్ గ్యాంగ్ యాక్టివ్ గా ఉంది. వాళ్లని పట్టుకోవడం నా బాధ్యత. మరియు వాళ్ల దగ్గరకు చేరడానికి ఒక్కటే మార్గం, భిక్షగాడి వేషం ధరించడం. ఎందుకంటే వాళ్లు భిక్షగాళ్లుగా మారి మహల్లాల్లో తిరుగుతూ పిల్లల్ని మోసం చేసి తీసుకెళ్లేవాళ్లు. అందరూ ఆశ్చర్యంగా అతని మాటలు వింటున్నారు. సునీల్ ముందుకిలా అన్నాడు, చాలా నెలలు నేను వాళ్లలాగాని ఫుట్పాతులపై కూర్చుని గల్లీల్లో భిక్షాటన చేస్తూ ఉన్నాను. మీ మహల్లా దగ్గరే వాళ్లు దాక్కుని ఉండేవాళ్లు. అప్పుడే నాకు మీతో పరిచయమైంది. మొదట నేను అనుకున్నాను మీరు కూడా నన్ను చూసి కళ్ళు తిప్పేస్తారని. కాని మీరు నాకు డబ్బులిచ్చారు, భోజనమిచ్చారు. ఆ రోజు నాకు మొదటిసారి అర్థమైంది మానవత్వం ఇంకా బతికే ఉందని. మరియు నిజం చెప్పాలంటే అదే రోజు నేను మిమ్మల్ని నా గుండెలో పెట్టుకున్నాను. నవ్య కళ్ళు మరింత నిండిపోయాయి. సునీల్ మాట్లాడడం కొనసాగించాడు, కాని మిషన్ సులభం కాదు. మేము ఆ గ్యాంగ్ ని పట్టుకోవడానికి ప్రయత్నించగా వాళ్లు నాపై దాడి చేశారు. నా కాలిలో గుండె దిగింది మరియు నెలల తరబడి ఆసుపత్రిలో ఉన్నాను. ఆరోగ్యం అంత దారుణంగా ఉంది, స్వయంగా లేచి కూర్చోవడం కూడా
కష్టం. నా దగ్గర మీ మొబైల్ నంబర్ లేదు, అందుకే మీకేమీ చెప్పలేకపోయాను. కానీ నమ్ము నవ్య, ప్రతిరోజు ప్రతి రాత్రి నిన్నే గుర్తు చేసుకున్నాను. ఇలా చెప్తూ సునీల్ తన ప్యాంటు పైకి లేపి కాలిగాయం అందరికీ చూపించాడు. గదిలో నిశ్శబ్దం అలుముకున్న అమ్మ ముఖంపై ఇప్పుడు చింతస్థానంలో నమ్మకం కనిపించసాగింది. అన్నయ్య నెమ్మదిగా కాలర్ వదిలి ఇలా అన్నాడు, అయితే ఇది నిజమా? సునీల్ తల ఊపాడు. అవును. మరియు ఈరోజు నేను ఇక్కడ కేవలం పోలీస్ అధికారిగా కాదు, ఒక మనిషిగా వచ్చాను. నేను నవ్యను ప్రేమిస్తాను. నేను దీన్ని రాణిగా చూసుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. మరియు దీని కుటుంబ బాధ్యతల్ని మీ కొడుకులా నిర్వహిస్తాను. అమ్మ కళ్లలో తేమ నిండిపోయింది. వాళ్లు నవ్య వైపు చూసి ఇలా అడిగారు, బిడ్డ, నువ్వు కూడా ఇతన్ని ఇష్టపడతావా? నవ్య ఏడుస్తూ ఇలా అంది, అవునమ్మా, నేనితన్ని గుండె నుండి ఇష్టపడతాను. నేనితన్ని భిక్షగాడని అనుకుని కూడా అంగీకరించాను. ఇప్పుడు ఇతను తన అసలు గుర్తు చెప్పాడు. నేనితన్ని ఎలా తిరస్కరిస్తాను? అమ్మ సునీల్ వైపు చూసి ఇలా అంది, మీ ఉద్దేశం నిజంగా స్వచ్ఛమైతే నేను నా బిడ్డను మీకు అప్పగిస్తాను. కానీ గుర్తించండి, దీనికెప్పుడూ బాధ కలిగించకండి. సునీల్ అమ్మ పాదాలు మొక్కి ఇలా అన్నాడు, మీరు నిశ్చింతగా ఉండండి. ఇది ఇక మీ బిడ్డ మాత్రమే కాదు, నా జీవితం. కొద్ది రోజుల్లోనే 2 కుటుంబాల సమ్మతితో నవ్య సునీల్ పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత సునీల్ నవ్యను రాణిగా చూసుకోవడం మాత్రమే కాదు, ఆమె అమ్మ మరియు తమ్ముళ్లు చెల్లెళ్లని కూడా సొంత కుటుంబంలా అక్కును చేర్చుకున్నాడు. అతను నిజంగా వాళ్ళింటి కొడుకు అయిపోయాడు. నవ్య అమ్మ తరచుగా ఇలా అంటుంది, బిడ్డ, నేను నీతో చెప్పాను కదా, భగవంతుడు నీ త్యాగాలకు ఫలితం తప్పకుండా ఇస్తాడని. చూడు, ఈ రోజు నీకు ఎలాంటి భర్త దొరికాడో, నిన్ను రాణిగా చూసుకుంటున్నాడు. మరియు నిజంగానే సునీల్ దాన్ని నిరూపించాడు. నవ్య ఇప్పుడు ఉద్యోగం కూడా చేయట్లేదు. సునీల్ జిద్దు ఆమె ఇల్లు మరియు కుటుంబం చూసుకోవాలని. మిగతా అంతా తను స్వయంగా చూసుకుంటాడు. క్రమంగా ఇంట్లో సంతోషాలు తిరిగి వచ్చాయి. అమ్మ ముఖ్యం వికసించింది. తమ్ముళ్లు చెల్లెళ్లు కూడా తమ కెరీర్లలో ముందుకు సాగారు. మరియు నవ్య తన యవ్వనాన్ని కుటుంబం కోసం త్యాగం చేసిన ఆమెకు చివరికి నిజమైన ప్రేమ దొరికింది. ఫ్రెండ్స్, మనిషిని ఎప్పుడూ అతని రూపం నుండి అంచనా వేయకండి. చిరిగిపోయిన పాత బట్టలు ధరించిన భిక్షగాడు కూడా అసలు బంగారు గుండె కలిగి ఉండొచ్చు. మరియు కొన్నిసార్లు అదే మనిషి మీ జీవితంలో అతిపెద్ద ఆధారం అవుతాడు. మీరు కూడా మనిషి నిజమైన గుర్తు అతని కర్మలు మరియు గుండెలో ఉంటుందని, బట్టలు లేదా పరిస్థితుల్లో కాదని భావిస్తారా? కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. మరియు అవును, ఈ కథ మీ గుండెను తాకిందా? వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మానవత్వాన్ని పాటించండి, మంచితనాన్ని వ్యాపింపచేయండి మరియు గుండెల్లో ఆశను జాగృతం చేయండి.